అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక, ఒక విధంగా చెప్పాలంటే ఈవిడ మన తెలుగు అమ్మాయే, ఇంకెవరో కాదండి మన ఐశ్వర్య రాజేష్ గారు అనమాట. అంతేకాకుండా వీళ్ళ నాన్నగారు కూడా మన తెలుగు యాక్టరే. మీరు చూసే ఉంటారు చాలా సినిమాల్లో. ఎక్కువ మందికి అయితే తెలిసి ఉండదన్నమాట. ఓహో, ఈయన వీళ్ళ నాన్నగారు అనిపిస్తుంది. అలాగే హాస్య నటి శ్రీలక్ష్మి గారు ఉన్నారు కదండి. సో ఆవిడ స్వయాన మేనత్త అవుతారనమాట మన ఐశ్వర్య రాజేష్ గారికి. సో ఆవిడ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఆ రోజుల్లోకి. 1990 జనవరి 10వ తేదీన రాజేష్ గారు నాగమణుల దంపతులకు చెన్నైలో జన్మించారు మన ఐశ్వర్య రాజేష్ గారు. ఐశ్వర్య రాజేష్ గారు సంతానంలోకెల్లా చిన్న పిల్ల అనమాట అప్పట్లో. సో అంతా బాగానే జరుగుతుంది, ఆర్థిక పరిస్థితి అంతా పర్లేదు, సెట్ అవుతుంది అనుకునే టైంలోనే రాజేష్ గారు అయితే అనారోగ్య కారణంతో 1998వ సంవత్సరంలో మరణించడం అయితే జరిగింది. అంటే ఐశ్వర్య రాజేష్ గారికి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారిని అయితే కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లోనే ఐశ్వర్య గారి అన్నయ్యని కూడా కోల్పోవాల్సి వచ్చిందనమాట. అది మరీ వాళ్ళ అమ్మగారిని కుంగదీసిందనే చెప్పాలి. ఒకవైపేమో భర్త పోవటము, ఇంకొక వైపేమో కొడుకు చనిపోవటము అనారోగ్యంతో. ఆవిడ కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఏ ఆధారం లేనప్పుడు మనకు మనమే ఆధారం అవ్వాలి అంటారు కదా. అదేవిధంగా నాగమణి గారు, అదేనండి ఐశ్వర్య రాజేష్ గారి తల్లిగారు అనమాట. ఆవిడ ఎప్పటి నుంచో డ్యాన్సరు. సో మళ్ళీ తన డ్యాన్సింగ్ కెరియర్ని అయితే స్టార్ట్ చేయాల్సి వచ్చింది కుటుంబ ఆర్థిక ఇబ్బందులను పోగొట్టుకోవడానికి. కానీ మన ఐశ్వర్య రాజేష్ గారు మాత్రం తన సినీ కెరియర్ని చైల్డ్ ఆర్టిస్ట్గానే ఒక మూవీతో అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ మూవీ ఇంకేదో కాదండి, మన రాజేంద్ర ప్రసాద్ గారు నట విశ్వరూపం చూపించిన రామ్ బంటు సినిమా అనమాట. అందులో అయితే ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు ఆ రోజుల్లోనే. అంటే ఐశ్వర్య రాజేష్ గారి తండ్రి అయిన రాజేష్ గారు బతుకున్న కాలంలోనే ఆవిడైతే నటించారనమాట. ఇక మన ఐశ్వర్య రాజేష్ గారి విద్యాభ్యాసం గురించి వస్తే కనుక మొదటంతా కూడా చెన్నైలో సాగింది. తర్వాత మళ్ళీ మన మంచు మోహన్ బాబు గారు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఉంది కదండి తిరుపతిలో, అందులో ఒక 2 సంవత్సరాలు అయితే సాగింది. మళ్ళీ తర్వాత చెన్నైలో అయితే మిగతా ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేశారు మన ఐశ్వర్య రాజేష్ గారు. తర్వాత మన ఐశ్వర్య రాజేష్ గారి తల్లిగారు అనమాట నాగమణి గారు, ఆవిడ డ్యాన్సర్ అవ్వటంతో కూతురికి కూడా డ్యాన్స్ అయితే నేర్పించారనమాట. ఆవిడ కూడా నృత్య ప్రదర్శనలు అవి ఇస్తూ ఉంటే ఏదో రకంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అని. కానీ ఎప్పటికీ కూడా మూవీస్లోకి మాత్రం ఐశ్వర్య రాజేష్ గారిని పంపించకూడదు అని అయితే ఆవిడ గట్టిగా డిసైడ్ అయ్యారనమాట. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఐశ్వర్య రాజేష్ గారు సినిమాల వైపు చూడక తప్పలేదు, అలాగే సినిమాల్లోకి రాక తప్పలేదు. ఆవిడ ఎన్నో ప్రదర్శనలు అయితే ఇచ్చారనమాట. కానీ ఆర్థిక ఇబ్బందులు పోవడానికి మాత్రం అవి ఏ రకంగానూ సహకరించలేదనే చెప్పాలి. తర్వాత 2007వ సంవత్సరంలో ఆవిడ ఒక టీవీ రియాలిటీ షోలో యాంకర్గా కూడా చేశారు. తర్వాత 2000 సంవత్సరంలో ఇంకో టీవీ షోలోకి సెలెక్ట్ అయ్యారు మన ఐశ్వర్య రాజేష్ గారు. మనకిప్పుడు నార్మల్గా తెలుగులో ఢీ షో ఎలా ఉంటుంది, డ్యాన్సింగ్ షో, సేమ్ అలాగేనండి. అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలాగే సీజన్ 3లో అయితే ఈవిడ డ్యాన్స్ చేసి అందరినీ మెప్పించారనమాట, విజేతగా కూడా నిలిచారు. ఆ షోలో ఆవిడ డ్యాన్స్ చూసిన తమిళ డైరెక్టర్స్ చాలా అయితే ఆఫర్స్ ఇచ్చారనమాట ఈవిడికి. నిజానికి ఆవిడ హీరోయిన్గా నటించే నాటికి ఆవిడ ఏజ్ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమా అయితే నీతన్ అవనండి, ఆ సినిమాలో హీరోయిన్గా నటించారనమాట మన ఐశ్వర్య రాజేష్ గారు. తర్వాత అవర్గలు ఇవర్గల్ అనే సినిమాలో కూడా నటించారు 2010వ సంవత్సరంలో మన ఐశ్వర్య రాజేష్ గారు. దాని తర్వాత వరుస పెట్టి అయితే సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి, ఆవిడ నటిస్తూనే ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అయితే కొంతమేర మెరుగుపడిందనే చెప్పాలి. కానీ ఎవరికైనా కానీ నటిస్తున్నప్పుడు హిట్ అనేది రావాలి అనుకుంటారు కదా, గుర్తింపు అనేది పెరగాలి అని. సో ఈవిడ కూడా అలాగే అనుకునేవారు. కానీ ఆ మూవీస్ ఏవి కూడా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయనే చెప్పాలి. ఒక మంచి హిట్గా నిలవటం అవన్నీ కూడా అవ్వలేకపోయాయనే చెప్పాలి. తర్వాత మన మక్కల్ సెల్వన్, అదేనండి విజయ్ సేతుపతి గారితో 2 సినిమాల్లో అయితే నటించారనమాట మన ఐశ్వర్య రాజేష్ గారు. ఏ మనిషికైనా ఏదో ఒక టైంలో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అంటారు కదా, అలాగే జరిగిందనే చెప్పాలి. మన విజయ్ సేతుపతి గారితో నటించిన 2 సినిమాలు కూడా ఒక వారం గ్యాప్లో అయితే రిలీజ్ అయ్యాయి. అంటే ఈ వారం ఒక సినిమా వస్తే తర్వాతి వారం ఇంకొక సినిమా. 2 సినిమాల్లోనూ కూడా నటించిన హీరోయిన్ మన ఐశ్వర్య రాజేష్ గారే. ఈ 2 సినిమాల్లో ఆవిడ నటనకు గాను
ప్రశంసలతో ముంచెత్తారనే చెప్పాలి ప్రేక్షకులు కానీ లేదా విమర్శకులు కానీ. అలాగే తమిళ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఈవిడ వైపు తిరిగి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే ఈవిడే క్రియేట్ చేసుకున్నారు యాక్టింగ్తో అని చెప్పాలి. నిజానికి ఇంతగా ఏముంది ఆవిడ నటనలో అంటే సెంటిమెంట్ అలాగే ఎమోషనల్ సీన్స్తో బాగా కనెక్ట్ చేస్తారనమాట మనల్ని. ఒక భార్య అంటే ఇలా ఉండాలా అనేలా అయితే చూపిస్తారు. నిజంగా నిజమైన భార్య కూడా అంతలా ఉండదేమో అనేలా అయితే చూపిస్తారనమాట. అంత చక్కగా అయితే యాక్ట్ చేస్తారు ఆ 2 సినిమాల్లోనూ కూడా మన ఐశ్వర్య రాజేష్ గారు. అలాగే ఆవిడ నటనని ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మూవీ ఏదైనా ఉంది అంటే కాకా ముట్టై అనే సినిమా అండి, తమిళ్లో వచ్చింది. ఆ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆవిడ యాక్టింగు. ఎస్పెషల్లీ 2 పిల్లల తల్లిగా ఆవిడ నటించిన నటన చాలా బాగుంటుంది. చూడకపోతే ఒకసారి చూడడానికి కూడా ట్రై చేయండి. లాంగ్వేజ్ అర్థం కాకపోయినప్పటికీ కూడా మనకు ఆ హావభావాలు అనేవి తెలుస్తూ ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. అలాగే ఐశ్వర్య రాజేష్ గారి విషయంలో గొప్ప విషయం ఏంటి అంటే, అలాగే ఆవిడ ఫ్యాన్స్కి కూడా నచ్చే విషయం ఏంటి అంటే, ఆవిడ స్టోరీ సెలక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఐశ్వర్య రాజేష్ గారు నటిస్తున్నారు ఆ సినిమాలో అంటే ఏదో స్టోరీ బాగుంటుంది ఆ సినిమాలో, మనం ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు అనేలా అయితే ప్రతి అభిమాని ఫీల్ అయ్యేలా చేస్తారనమాట మన ఐశ్వర్య రాజేష్ గారు అయితే మాత్రం, ఆవిడ యాక్టింగ్తో కానీ ఆవిడ స్టోరీ సెలక్షన్తో కానీ. అలాగే దుల్కర్ సల్మాన్ గారితో కూడా మలయాళంలో ఒక సినిమా తీశారండి. అందులో కూడా యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఒక మధ్యతరగతి అమ్మాయిగా అయితే అందరినీ మెప్పించారనే చెప్పాలి ఆవిడ నటనతో. ఇక మరి మన తెలుగువారికి చాలా దగ్గరైన మూవీ ఏదైనా ఉంది అంటే ఆవిడది కౌసల్య కృష్ణమూర్తి అని కూడా చెప్పచ్చు. అదేనండి మన శివకార్తికేయన్ గారు కోచ్గా నటిస్తారు కదా, క్రికెట్ కోచ్గా. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారేమో క్రికెట్ అభిమానిగా ఉంటారు. సో ఆవిడనమాట లేడీ క్రికెటర్గా వస్తారు కదా, ఆ మూవీ అనే చెప్పాలి. అందులో కూడా ఆవిడ యాక్టింగ్ చాలా బాగుంటుంది న్యాచురల్గా. అలాగే తెలుగులో ఇంకా సినిమాల విషయానికి వస్తే కనుక మన విజయ్ దేవరకొండ గారితో వరల్డ్ ఫేమస్ లవర్లో నటించారు కదా. అలాగే టక్ జగదీష్ సినిమాలో మన నాని గారికి మరదలుగా నటిస్తారు కదా, మీరు గమనించే ఉంటారు. అంటే విలన్ మనిషిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారనమాట ఆవిడ. అలాగే రిపబ్లిక్ సినిమాలో కూడా నటించారనమాట మన సాయిధరం తేజ్ గారి మూవీ అండి. అలాగే మరి ఇంత గొప్పగా నటించే ఆవిడకి అవార్డులు రాకుండా ఎందుకుంటాయి చెప్పండి. నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు, అలాగే తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఏషియా విజన్ అవార్డులు, ఎడిసన్ అవార్డులు, అలాగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, జీ సినీ అవార్డ్స్ తమిళం, నార్వే తమిళ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఇవన్నీ కూడా 2015 నుంచి 2024 మధ్యకాలంలోనే గెలుచుకున్నారు మన ఐశ్వర్య రాజేష్ గారు. అలాగే నిజానికి ఈవిడ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పేది ఏంటి అంటే కనుక, ఈ అవార్డుల కంటే కూడా ప్రేక్షకులకి నా నటన ఎంతవరకు నచ్చింది, వారికి ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఎంతవరకు మనసుకు హత్తుకుపోయేలా ఉంది అనేది మాత్రమే ఆవిడకు ముఖ్యమని చెప్తూ ఉంటారు. నిజానికి ఈవిడ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ కూడా తల్లికి సహాయంగా ఉంటూ ఆవిడ కష్టాన్ని తన కష్టంగా తీసుకొని ఫ్యామిలీని నిలబెట్టగలిగారని చెప్పాలి. మన ఐశ్వర్య రాజేష్ గారు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి అందరి ఆదరణ పొందాలని కోరుకుంటూ, ఇంకా మంచి సక్సెస్ని చూడాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి సంఘటనల్ని చూడటం కానీ, పరిస్థితుల్ని అనుభవించడం కానీ, లేదా వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోలో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.